వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి కూడా నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే ఎమ్మిగనూరులో అత్యద్భుతంగా వైభవపేతంగా జరిపేటువంటి పండుగ. దీనికి సంబంధించి ఏదైనా ఏర్పాట్లు కానీ ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు అన్ని రకమైనటువంటి వసతులు కానీ ఇతర ప్రాంతాల్లో ఎమ్మిగనూరు నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పండుగకు మన ఎమ్మిగనూరుకు వచ్చి జాతరని చాలా వైభవంగా జరుపుకునేటువంటి పరిస్థితి. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం కూటమి అభ్యర్థిగా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఎమ్మిగనూరు పట్టణ ప్రజలే కాక ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జయనాగేశ్వరుడి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి జాతరకు సంబంధించి ఏదైతే రోడ్లు ఉన్నాయో ఒక నానుడు ఉంది ఎమ్మిగనూరులో. నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు తప్ప అదే రకంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏర్పడిందో ఇప్పుడు వేయబోయే రోడ్లు తప్ప ఎమ్మిగనూరు పట్టణంలో కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక్క గుంత కూడా పూడ్చిన పాపాన పోలేదు ఎవరు. మరి ఈరోజు 2 కోట్ల రూపాయలతో మళ్ళీ 2 కోట్ల రూపాయలతో ఎమ్మిగనూరు ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన బైపాస్ రోడ్డు వరకు, అదే రకంగా సోమప్ప సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు దాదాపు మార్కెట్ యార్డ్ చివర, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మన తేరు బజారుకు పోయేటువంటి వన్ వే ఏదైతే ఉందో మన మసీదు పెద్ద మసీదు రోడ్డు చర్చి వరకు కంప్లీట్గా 2 కోట్ల రూపాయలతో నా ముందున్నటువంటి రోడ్డు ఎన్ని రోడ్లు ఈ గతంలో ఈ రోడ్లు మేమేసిన రోడ్డే మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక మనమే వేస్తున్నాం. ఈ